విజయవాడ నుంచి లేదా పైన నుంచి వచ్చే ట్రైన్స్ చెన్నై వెళ్ళాలి గుంటూరు మీదుగా అంటే గుంటూరు జంక్షన్ కి వెళ్ళి ఇంజన్ అయితే రివర్స్ లో మళ్ళీ చేంజ్ చేసుకొని వెళ్ళాల్సిన సిచువేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు గుంటూరు రోడ్ వ్లాగ్స్. సో ఈరోజు నేను ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట. సో అదేంటంటే న్యూ గుంటూరు స్టేషన్ గురించి అయితే నేను ఒక వీడియో చేస్తున్నాను. సో స్టేషన్ గురించి నేను వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది గుంటూరు నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళు కానీ, లేదా గుంటూరులో ఏదైనా ఎగ్జామ్స్ కోసం వచ్చేవాళ్ళు కానీ, ఏదైనా బిజినెస్ రిలేటెడ్ కోసం గుంటూరు వచ్చేవాళ్ళు కానీ ఏంటంటే ఈ స్టేషన్లో దిగి ఇదే మెయిన్ స్టేషన్ అనుకొని చెప్పేసి ఇబ్బంది అయితే పడుతున్నారనమాట. సో నేను దానికోసం అని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. న్యూ గుంటూరు స్టేషన్ అనేది ఏంటంటే గుంటూరులోని సెకండ్ రైల్వే స్టేషన్ అనమాట. ఫస్ట్ స్టేషన్ వచ్చేసరికి గుంటూరు జంక్షన్, అది మన ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపల అయితే ఉంటుంది. సో గుంటూరు జంక్షన్ అనేది ఏంటంటే మెయిన్గా సపరేట్ రైల్వే డివిజన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే చాలా ట్రైన్స్ అనేవి ఆ గుంటూరు జంక్షన్ నుంచి హైదరాబాద్కు ఉన్నాయి, గుంటూరు జంక్షన్ నుంచి నార్త్కు ఉన్నాయి, గుంటూరు జంక్షన్ నుంచి చాలా ప్లేసెస్కి అయితే ఉన్నాయి. సో మెయిన్ రీజన్ ఏంటంటే న్యూ గుంటూరు స్టేషన్ పెట్టడానికి రీజన్, విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే ట్రైన్స్ అయితే మ్యాక్సిమం ఆ గుంటూరు జంక్షన్కి అయితే రావు ఫ్రెండ్స్. వయా న్యూ గుంటూరు నుంచి అయితే వెళ్తూ ఉంటాయి. విజయవాడ నుంచి లేదా వైజాగ్ నుంచి చెన్నై వెళ్ళే ట్రైన్స్ కానీ కొన్ని ట్రైన్స్ న్యూ గుంటూరు మీద నుంచి అయితే వెళ్తుంటాయి ఫ్రెండ్స్. మెయిన్ స్టేషన్ వచ్చేసరికి ఏంటంటే అది డిఫరెంట్ ప్లేస్లో ఎలక్యుయేట్ అయింది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ విజయవాడ నుంచి లేదా పైన నుంచి వచ్చే ట్రైన్స్ చెన్నై వెళ్ళాలి గుంటూరు మీదుగా అంటే, సో గుంటూరు జంక్షన్ నుంచి వెళ్ళాలంటే గుంటూరు జంక్షన్కి వెళ్ళి ఇంజన్ అయితే రివర్స్లో మళ్ళీ చేంజ్ చేసుకొని వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో టైం ఎక్కువ అవుతూ ఉండటం వల్ల ఏంటంటే న్యూ గుంటూరు స్టేషన్ మీద నుంచి ఏంటంటే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అందుకని ఈ స్టేషన్ అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సో టైం సేవింగ్గా కూడా ఉంటుంది అనమాట. న్యూ గుంటూరు మీద నుంచి అయితే ఒక 7 to 8 ట్రైన్స్ అయితే నడుస్తూ ఉంటాయి అనమాట. లైక్ డైలీ కావచ్చు లేదా బై వీక్లీ కావచ్చు. ఇలా రెగ్యులర్గా నడిచే ట్రైన్స్ ఏంటంటే సర్కార్ ఎక్స్ప్రెస్ మీకు తెలిసి ఉండొచ్చు కొంతమందికి, కాకినాడ నుంచి చెన్నై అయితే వెళ్తూ ఉంటాయి. అలాగే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ కూడా న్యూ గుంటూరు స్టేషన్ మీద నుంచి అయితే వెళ్తుంది అనమాట. సో జనశతాబ్ది ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ఏంటంటే మనకి చెన్నై నుంచి విజయవాడ అయితే వస్తుంది. ఒక జనశతాబ్ది మాత్రం ట్యూస్డే రోజునైతే ట్యూస్డే రోజు ఆ ట్రైన్ హాలిడే అయితే ఉంటుంది. సో ఇంకా స్పెషల్ ట్రైన్స్ అయితే కొన్ని వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో స్పెషల్ ట్రైన్స్ వచ్చేసరికి ఏంటంటే బై వీక్లీ నడిచే ట్రైన్స్, వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్స్, డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే వెళ్తుంది ఈ స్టేషన్ మీదుగా ఫ్రెండ్స్. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వచ్చేసరికి మనకి 1 టౌన్ లో అయితే ఉంటుంది అనమాట. అదే గుంటూరు జంక్షన్ అయితే ఒక ఎంట్రన్స్ అయితే 1 టౌన్ లో, ఇంకొక ఎంట్రన్స్ అయితే 2 టౌన్ లో అయితే ఉంటుంది అనమాట. సో అది మెయిన్ స్టేషన్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే 1 టౌన్ లో ఉంటుంది, కంప్లీట్ గా 1 టౌన్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్ ఆటోస్ అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అనమాట. న్యూ గుంటూరు స్టేషన్ లోపలికి అయితే వెళ్ళడానికి ఇదే ఎంట్రన్స్ ఫ్రెండ్స్, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఎంట్రన్స్ స్టార్టింగ్ లోనే మనకి ఆబ్వియస్లీ ఇక్కడ బుకింగ్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో టికెట్స్ అనేవి మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ రిజర్వేషన్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి రిజర్వేషన్స్ కూడా ఇక్కడ చేయించుకోవచ్చు. సో రిజర్వేషన్కి ఒక టైం ఉంటుంది కదా, సో ఆ టైంలో ఇక్కడ మనం రిజర్వేషన్ చేయించుకోవచ్చు. సో న్యూ గుంటూరులో రీసెంట్గా ఏంటంటే ఇక్కడ డిస్ప్లేలు కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఒకటే ఉంది ఫ్రెండ్స్. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏంటంటే ప్యాసింజర్స్ ట్రైన్ ఎక్కుతూ ఉంటారనమాట. సో ఇక్కడ ఆఫ్టర్నూన్ నైట్ టైమ్స్ అయితే జనాలు బాగా ఎక్కువ ఉంటారు. సో ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఒక 2 ట్రైన్స్ వస్తాయి, నైట్ ఒక 2 ట్రైన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసరికి న్యూ జిఎన్టీ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో NGNT అని అయితే ఉంటుంది అనమాట ఈ స్టేషన్ కోడ్ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట బయటికి, లేదా బయట నుంచి లోపలికి. సో అంతకుముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరగటం వల్ల ఇక్కడైతే ఇది క్లోజ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎయితర్ ఇటు నుంచి అయినా రావాలి, లేకపోతే ఇందాక మీకు చూపించాను కదా బుకింగ్ ఆఫీస్, అటు నుంచి అయినా రావాలి. సో దీనివల్ల ఏంటంటే కొంచెం చుట్టూ తిరిగి రావాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో అదొకటి ఇక్కడ కొంచెం ఇబ్బంది అనమాట. ఫ్రెండ్స్ ఈ స్టేషన్ నుంచి బస్ స్టాండ్ అయితే 1.7 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ అయితే 2.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉందన్నమాట. మీరు ఎవరైనా ఎగ్జామ్స్ రాయడానికి ఒకవేళ గుంటూరు వచ్చినా లేదా న్యూ గుంటూరు దిగినా కూడా మీకు ఇక్కడ నుంచి ఆటో ఫెసిలిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆటో ఫెసిలిటీస్ కూడా ఎలా ఉన్నాయంటే బుకింగ్ కౌంటర్ సైడ్ కానీ ఇటు ఎంట్రన్స్ లో కానీ ఉంటాయి. మీరైతే ఫేర్ మాట్లాడుకుని అయితే ఆటో వెళ్లాల్సి ఉంటుంది. ఆర్ ఎల్స్ లేదు సర్వీస్ ఆటో వెళ్ళాలి అని అనుకుంటే ఇందాక మీకు చూపించిన ఎంట్రన్స్ రోడ్ ఉంది కదా, రోడ్ స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఆల్రెడీ మీకు అక్కడ సెంటర్ కనబడుతుంది అనమాట. సో అక్కడ నుంచి సర్వీస్ ఆటోలు అయితే ఉంటాయి, బస్ స్టాండ్ కి మార్కెట్ కి ఉంటాయి అనమాట. సో అక్కడ నుంచి మీరు వెళ్లాల్సిన డెస్టినీ ప్లేసెస్ కి అయితే వెళ్ళొచ్చు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీద నుంచి అయితే చెన్నైకి వెళ్ళే ట్రైన్స్ ఒక 4 to 5
అయితే నడుస్తున్నాయి అనమాట. వాటిలో 2 to 3 అయితే రెగ్యులర్గా నడుస్తుంటాయి. అదేంటంటే అండమాన్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, సర్కార్ ఎక్స్ప్రెస్ కానివ్వండి, జనశతాబ్ది ఎక్స్ప్రెస్ కానివ్వండి, ఇవి ఏంటంటే రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, ఈ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వచ్చేసరికి 2005లో అయితే ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. సో ఈ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రెండ్స్, మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోని గుంటూరు డివిజన్లోకి అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఏంటంటే మన కృష్ణ కెనాల్ గుంటూరు సెక్షన్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ ఏంటంటే ఒక ప్లాట్ఫామే ఉంది ఫ్రెండ్స్. ఏదో అటు నుంచి ఇటు వెళ్ళే ట్రైన్స్ అయినా కానివ్వండి, ఇటు నుంచి అటు వెళ్ళే ట్రైన్స్కి వేటికైనా కానీ ఈ ప్లాట్ఫామే అనమాట. ఇది ఒక 2005కి అంతకంటే ముందు కూడా ఏంటంటే ఇది ఒక జస్ట్ ఒక గోడౌన్ టైప్ అనమాట. లైక్ గూడ్స్ నుంచి వచ్చినటువంటి పసుపు, యూరియా వీటన్నిటిని ఏంటంటే ఇక్కడ గోడౌన్ లాగా ఇక్కడ డౌన్ చేసుకొని వాటిని మళ్ళీ లారీలో అయితే తరలిస్తూ ఉంటారు. బట్ 2005 తర్వాత నుంచి ఏంటంటే దీని మీద ప్యాసింజర్ ట్రైన్స్ నడిపే విధంగా అయితే ఈ స్టేషన్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ప్లాట్ఫామ్ కన్స్ట్రక్ట్ చేశారు అనమాట. సో గూడ్స్ నుంచి వచ్చిన ఏ మెటీరియల్ అయితే ఉందో దాన్ని అక్కడ మీరు చూడొచ్చు, లారీలోకి అయితే ఎక్కిస్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే విజయవాడ నుంచి చెన్నై తిరుగుతున్నటువంటి పినాకిని ఎక్స్ప్రెస్ ను కూడా న్యూ గుంటూరు మీద నుంచి నడిపించాలని చెప్పేసి చాలా మంది అయితే కోరుకుంటున్నారు. గుంటూరు అయినా నాకైతే ఇష్టమే, కానీ బట్ ఏంటంటే ఆ ట్రైన్ ని నమ్ముకొని చాలా మంది ఎంప్లాయీస్, స్టూడెంట్స్ డైలీ ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో న్యూ గుంటూరు నుంచి రావడం వల్ల ఏమవుతుందంటే ఒక 40 minutes ఎక్స్ట్రా అయితే పడుతుంది. ఎందుకంటే ఇది విజయవాడ నుంచి తెనాలి ఏంటంటే ఒక స్ట్రైట్ లైన్ లా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే విజయవాడ నుంచి మంగళగిరి నుంచి న్యూ గుంటూరు నుంచి మళ్ళీ తెనాలి అయితే వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఒక 40 minutes అయితే ఎక్స్ట్రా టైం పడుతుంది. సో అదైతే కొంచెం ఆలోచించాలి. ఫ్రెండ్స్, ఈ స్టేషన్లో ఫెసిలిటీస్ వచ్చేసరికి ఏంటంటే ఒక క్యాటరింగ్ స్టాల్ అయితే ఒకటి ఉందన్నమాట. ఇదేంటంటే ట్రైన్స్ టైమింగ్స్ని బట్టి ఇదైతే అవైలబుల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక 3 years బ్యాక్ నుంచి అయితే ఇవైతే వీళ్ళు ఇన్స్టాల్ చేశారనమాట అనౌన్స్మెంట్ కోసం. అండ్ అలాగే ఏంటంటే కోచ్ ఇండికేట్ అనమాట. సో ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ అనేది ఒకటే ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా లెంత్ ఉన్న ట్రైన్స్ కి అయితే ఇబ్బంది అయితే ఉంటుంది అనమాట. లైక్ ఏసీ కోచెస్ కానివ్వండి, స్లీపర్ కోచెస్ కానివ్వండి. సో వాటికి ఏంటంటే వెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో అదైతే ఇక్కడ ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. యూసేజ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే డ్రింకింగ్ వాటర్ ఇక్కడ పనిచేయట్లేదు అనమాట. సో దాన్ని కూడా అధికారులు చేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఈ స్టేషన్కి ఫ్రెండ్స్ చాలా మంది వాకింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు అయితే డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో అయితే వస్తూ ఉంటారనమాట. ఫ్రెండ్స్, ఈ ప్లాట్ఫామ్ లెంత్ కూడా వచ్చేసరికి నియర్లీ 600 meters అయితే ఉంటుంది. ఇది మన గుంటూరులోని ఫస్ట్ ప్లాట్ఫామ్కి నియర్ బై లెంత్లో అయితే ఉంటుంది. ఫస్ట్ ప్లాట్ఫామ్ 4th ప్లాట్ఫామ్ నియర్లో అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 20 కోచెస్ ఉన్న ట్రైన్ అయితే ఇక్కడ హాల్ట్ అవుతుంది అనమాట. సో న్యూ గుంటూరు స్టేషన్ గురించి అయితే బ్రీఫ్గా అయితే ఈ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్. ఏంటంటే మెయిన్గా వచ్చేసరికి నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే లాంగ్గా వచ్చి చాలామంది ఏంటంటే ఇది మెయిన్ స్టేషన్ అనుకొని ఇబ్బంది పడ్డారు ఇక్కడ దిగి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎందుకనంటే వాళ్ళకి తెలియడానికి ఏంటంటే ఎవరు కూడా అంత బ్రీఫ్గా వీడియో చేయలేదు. సో అందుకోసం అని చెప్పేసి తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఓలా కానీ ఊబర్ కానీ సమ్టైమ్స్ పని చేయొచ్చు, సమ్టైమ్స్ పని చేయకపోవచ్చు. సో దాన్ని బట్టి మీకు బయట చెప్పినట్టు ఆటోస్ అవైలబుల్ ఉంటాయి. సో ఆటోలు ఏంటంటే మీరే మాట్లాడుకోవాలి. ఇంకో థింగ్ ఏంటంటే సర్వీస్ ఆటోలు కూడా చెప్పాను ఫ్రెండ్స్. సర్వీస్ ఆటోలు వచ్చేసరికి ఏంటంటే నైట్ ఆఫ్టర్ 10 తర్వాత పనిచేయవు, 10 లోపే ఉంటాయి అనమాట. ఒకవేళ కానీ మీరు మిడ్ నైట్ కానీ మీరు ఇక్కడ దిగినట్లయితే మీకు ఓలా ఊబర్ అలాంటివి అయితేనే బెస్ట్. ఆ టైంలో ఉన్నదాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ఇది న్యూ గుంటూరు అయితే ఇది డిఫరెంట్, గుంటూరు జంక్షన్ ఏంటి డిఫరెంట్ అనమాట. ఈ 2 డిఫరెంట్ స్టేషన్స్. సో దాన్ని బట్టి మీరు ఒకవేళ టికెట్ బుక్ చేసుకొని మీరు ఏదైనా ఎగ్జామ్ కానీ ఇంకేదైనా వర్క్ ఉండి మీరు గుంటూరు వచ్చినప్పుడు అయితే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఫ్రెండ్స్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ అండ్ మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. సో మరింత యూస్ఫుల్ కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాను. సో సైనింగ్ ఆఫ్ చందు గుంటూరు. బాయ్.